ఇతరుల తప్పులను ఎత్తిచూపడం వెనుకున్న అసలైన సైకాలజీని మీకు క్లుప్తంగా వివరించే కార్యక్రమానికి స్వాగతం. బుద్ధుని బోధనల ప్రకారం చూస్తే ఇతరులకు నిజంగా సాయం చేయాలనే మనసుకు మన సొంత అహంకారాన్ని సంతృప్తిపరుచుకోవడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏమిటో ఈ విశ్లేషణ మనకు చాలా ఆసక్తికరంగా చెప్తుంది. మొదటిది, తప్పులను ఎత్తిచూపే విధానంలో రెండు రకాలు ఉన్నాయి. ఎదుటివారి బాధను అర్థం చేసుకుని దయతో వాళ్ళ తప్పును సరిదిద్దడాన్ని పాపగర్హ అంటారు. అలా కాకుండా కేవలం కోపంతో తప్పులు వెతకడం అస్సలు కరెక్ట్ కాదు. ఉదాహరణకు, ఒక భిక్షువు తన శిష్యుడికి ఎలాంటి అహంకారం లేకుండా ఎంతో ప్రశాంతంగా తప్పును వివరించినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. రెండవది, మనల్ని మనం మోసం చేసుకోవడం. దీనినే వంగ్చేతి అంటారు. తప్పులను సరిదిద్దుతున్నామనే నెపంతో చాలామంది తమలోని కోపాన్ని దాచిపెట్టి ఎదుటివారిపై దాడి చేస్తుంటారు. తామేదో ధర్మాన్ని కాపాడుతున్నామని ఫీలవుతూ ఇతరులను అవమానించడాన్ని వాళ్ళు చాలా ఈజీగా సమర్థించుకుంటారు. చివరగా, మనం మాట్లాడే విధానం. ఎదుటివారు చేసిన తప్పు గురించి మీరు 100% కరెక్ట్ అయినా సరే, మీరు ఆ తప్పును చెప్పే విధానంలో అహంకారమున్నా లేదా వాళ్ళని బాధపెట్టాలనే ఉద్దేశమున్నా అక్కడ మీరు కూడా తప్పు చేసినట్లే. ఇది ఖచ్చితంగా మీ సొంత మానసిక ప్రశాంతతనే దెబ్బతీస్తుంది. కాబట్టి ఎవరి తప్పునైనా సరిదిద్దే ముందు ఆ ప్రయత్నం మీ అహంకారం నుండి వస్తుందా లేక నిజమైన కరుణతో వస్తుందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ప్రశ్నించుకోండి.